నామానికి స్తోత్రం కలుగుగాక. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుకును, ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. గాబ్రియేలు అన్న దానికి మాటకు అర్థము దేవుని బలము అని. ఈయన ప్రధాన దూతలలో ఒకడుగా ఉన్నట్టు చూస్తున్నాం. ఈయన దేవుని సన్నిధిలో నిలబడే ఒక దూతగా, మిగతా దూతలు అందరికంటే ఉన్నతమైన స్థలంలో నిలబడే ఒక అర్హతను పొందిన ఒక దూత యొక్క గాబ్రియేలు దూత. ఈయన ముఖ్యమైన ఒక 3 వర్తమానాలు పంపుటకు పంపించాడు. మొదటగా దానియేలు చూస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన దర్శనముని ఆయనకు బోధించుటకు దానియేలు దగ్గరకు వచ్చి ఈ యొక్క గాబ్రియేలు దర్శనాన్ని బోధించాడు. ఆయన ఒక బోధకుడుగా ఉన్నాడు. రెండోది జకర్యా ఎలిజబెత్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా యోహాను ఒక పుట్టుక, అలాగే తనకు పేరు పెట్టే విషయంలో కూడా ఈ యొక్క జకర్యా దగ్గరికి ఈ యొక్క గాబ్రియేలు దూత వచ్చినట్టుగా చూస్తున్నాం. మూడోది మరియా యోసేపుల దగ్గర కూడా వచ్చి యేసుప్రభు ఒక జన్మ విషయంలో కూడా వాళ్ళకి వచ్చి తెలిపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జకర్యా దగ్గరకు వచ్చి యోహాను అని పేరు పెట్టాలి, అలాగే మరియా దగ్గరకు వచ్చి యేసు అని పేరు పెట్టాలని వాళ్ళకు పేర్లు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళు ఈ లోకంలో ఎలా జీవిస్తారని చెప్పేసి కూడా వాళ్ళ పుట్టబోయే శిష్యుల గురించి ఈ యొక్క గాబ్రియేలు దూత వాళ్ళకి చెప్పినట్టుగా చూస్తున్నాం. 400 సంవత్సరాలు మౌనంగా ఉండి 400 సంవత్సరాలు అయిన తర్వాత క్రొత్త నిబంధనలో మళ్ళీ ఈ దూతని ఈ యొక్క సువర్తమానంతో ఉన్నట్టుగా వచ్చి చెప్పినట్టుగా మనం ఈ వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. ఈయన ఒక బోధకుడుగా ఉన్నాడు, మళ్ళీ వర్తమానాలు తెలిపేవాడుగా ఉన్నాడు, మళ్ళీ వాక్య మర్మాలు కూడా బోధించే ఒక వ్యక్తిగా ఉన్నట్టు చూస్తున్నాం. గొల్లల దగ్గరికి వెళ్ళి కూడా యేసుక్రీస్తు గురించి, ఆయన పుట్టుక గురించి కూడా తెలిపాడు. వాళ్ళకి ఈ లోకంలో ఒక సువర్తమానాన్ని కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఈరోజు మనం కూడా దూతలుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకి బోధించి, దేవుని సువార్తని ఇతరులకు ప్రకటించి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని ఇతరులకు తెలిపి యేసుక్రీస్తు దగ్గర నడిపించే ఒక దూతలుగా ఈ లోకంలో ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.